డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి భారీగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. జనసేనలో చేరికకు సంబంధించి చర్చించారు. మరోవైపు జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కూడా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో సామినేని ఉదయభాను సమావేశమయ్యారు. పార్టీలో చేరికకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. రేపు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వైసీపీకి రాజీనామా చేస్తానన్నారు. ఈ నెల 22వ తేదీన పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ ముఖ్యమైన నాయకులు అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి అడిగాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బాలినేని పవన్ తో భేటీ అయ్యారు. ఇంకా భేటీ ఇంకా కొనసాగుతుందా? ఏంటి భేటీ సంబంధించి అప్డేట్స్? శంకరి, వైసీపీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తులు వైఎస్కి బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్తో ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు అలాగే జనసేన నుంచి అందించాల్సిన సేవలకు సంబంధించి కూడా ఇరు నేతల మధ్య కూడా భేటీలో చర్చ నడుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ వైసీపీలో ఒకప్పుడు ఒక కీలక నేతగా వెలగటం, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా సీనియర్ నాయకులుగా ప్రకాశం జిల్లా మొత్తాన్ని కూడా పూర్తిగా నడిపించిన తీరుపై కూడా అందరిలోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒక మంచి ఆలోచన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వైసీపీని వీడతారని ఎవరో భావించలేదని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇందా మన లైవ్లో చూసాం, ఆయన జనసేన పార్టీ కార్యాలయానికి కారులో దిగి వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా నేతలు ముందుగానే ఇక్కడ చేరుకుని జై బాలినేని అంటూ పెద్ద ఎత్తున స్లోగన్ చేయటం, అదే కాకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారని తాము ఊహించలేదు, కానీ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ వారందరూ కూడా ఏబిఎన్తో కూడా తమ అభిప్రాయాలు కూడా పంచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా అతను వైసీపీ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష వైఖరి ప్రధాన కారణంగా కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు నుంచి కూడా గత కొంతకాలంగా అతన్ని చాలా ఇబ్బంది పడతాం, మానసిక క్షోభకు కూడా గురి చేసిన వైనం కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మొత్తం అన్ని ఒంటి చేత్తో నడిపించిన నాయకుడు తర్వాత అతనికి పోటీగా మరో నాయకుడిని నింపడం, వైవి సుబ్బారెడ్డికి అదనంగా బాధ్యతలు అప్పచెప్పి ఇతను డమ్మీ చేయడం, అసలు జిల్లాలో ఏ అధికారి కూడా తన మాట కూడా వినలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి నేరుగా కలిసి తన అభిప్రాయాలు ఆలోచనలు పంచుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్కు వస్తే చివరికి అక్కడ కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బాలినేని వంటి సీనియర్ నేతకి అవమానించి సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వెళ్ళండి, ధనుంజయ రెడ్డిని కలిసి వెళ్ళండి అని చెప్పిన వైనం కూడా ఆయన మనసులో చాలా కలిసివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మొదటి నుంచి కొంతకాలంగా అతను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎన్నికల తర్వాత కూడా వైసీపీ ఓటమి చెందడం 11 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎక్కడా కనీసం మార్పు రాకపోవడం, సీనియర్ నేతలను ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం చేయడంతో పాటు కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ వారిని పూర్తిగా చిన్నచూపు చూస్తున్న వైనంపై కూడా తమ రాజకీయ భవిష్యత్తును తాము చూసుకోవాలనే ఒక ఆలోచనలోకి వచ్చినట్టు కూడా అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన గత వారం 10 రోజులుగా బాలినేని పార్టీ విడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా అదంతా కూడా అబద్ధ ప్రచారం అంటూ బ్లూ మీడియాలో కొంత ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయితే మొదటి నుంచి ఏదైతే వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతుందో అది వాస్తవం అని చెప్పి ఈరోజు బాలినేని పవన్ కళ్యాణ్తో భేటీతో తేలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ
బాలినేని పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏ అభిప్రాయాలు ఏ ఆలోచనలు చెప్తారు, భవిష్యత్ కార్యాచరణపై ఏ అంశాలు చర్చించారనే అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంతమందిని మొత్తం కూడగట్టుకొని జనసేనలోకి భారీగా చేరే విధంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ఆహ్వానించి ఆయన ద్వారా పార్టీకి అండగా కల్పించుకునేందుకు కూడా ఆయన ఇప్పటికే సంసిద్ధం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాత ఆయన కూడా డిప్యూటీ సీఎం హోదాలో బిజీగా ఒకవైపు పార్టీ అధినేతగా పార్టీ కార్యక్రమాల్లో మరోవైపు బిజీగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన షెడ్యూల్ కూడా చూసుకుని ఆ తేదీ ఏదైతే ఆయన అపాయింట్మెంట్ ఖరారు చేస్తారో ఆ తేదీనే ఆయన జాయినింగ్ తేదీగా కూడా మార్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లోనే ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు సామినేని ఉదయభాను క్రితమే మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. ఆయన మనం మొదటి నుంచి పొద్దున్న నుంచి కూడా ఏదైతే చెప్తున్నామో అయ్యే అంశాలు కూడా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష వైఖరి, ఏకపక్ష నిర్ణయాల వల్లే తాను కలత చెందానని, అందుకే పార్టీని వీడానని చెప్పి సామినేని ఉదయభాను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచి ఏ సందర్భంలోనూ ఏ సమయంలోనూ వైఎస్ కుటుంబానికి విధేయుడిగా తాను పనిచేస్తే జగన్మోహన్ రెడ్డితో కూడా ఆ రోజు వైఎస్ కొడుకుగానే తాను ప్రయాణం కొనసాగించానని, వైసీపీలో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కనీసం నియోజకవర్గాలు నిధులు ఇమ్మన్నా స్పందన లేదు, ఇబ్బందులు చెబుతామన్నా స్పందన లేదు, చివరికి పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తే స్పందన లేదు, చివరికి ఎన్నికల సమయంలో కూడా అక్కడ ఉన్న తప్పులు సర్ది చెబుదామని వెళ్ళినా కూడా అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ని కారణాల వల్ల తాము ఈరోజు పార్టీని వేడాల్సి వచ్చిందని కూడా ఆయన ఒక విధంగా బాధపడుతూ ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. అయితే భవిష్యత్తులో మాత్రం తప్పకుండా ఈ 3 నెలల్లో కూడా ఎక్కడా కూడా ఇటువంటి వైసీపీ పరంగా కీలకంగా కార్యక్రమాలు చేయకపోవడం, ఎక్కడా కూడా వారిని పిలిచి మాట్లాడకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలోనే ఆయన మన నిర్ణయం తీసుకున్నట్టు కూడా అర్థమవుతుంది. ఈ నెల 22వ తేదీన ఉదయభాను అధికారికంగా ఇదే పార్టీ కార్యాలయంలో జనసేన జెండా కప్పుకుంటారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వారిని కూడా చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద వైసీపీ నుంచి చాలామంది కీలక నేతలు అయితే బయటకు వస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది.